కట్టుకున్నవాడు అంటే చాలు నేల మీద పడిపోతారంతే. కాషాయం బట్టకెంత గౌరవమో చెప్పింది ఈ దేశం. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. వెనకటికి ఒక మహారాజు దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప ఐశ్వర్యాలన్నింటినీ కూడా ఎలా అయినా రాజుగారి దగ్గర పుచ్చేసుకోవాలంటే తేలిక మార్గం కాషాయం బట్ట కట్టుకుని మర్నాడు ఆ ఊళ్ళో తిరిగితే రాజధానిలో గౌరవించడానికి రాజు లోపలికి పిలుస్తాడు. కాషాయం కట్టుకున్నవాడు ఏమడిగినా ఇస్తాడు కాబట్టి నేను కాషాయం బట్ట కట్టుకు తిరుగుతానని ఒక గజ దొంగ కాషాయం బట్ట కట్టుకున్నాడు. కట్టుకుని ఆ ఊళ్ళో తిరిగాడు. రాజు నిజంగానే ఆయన కాషాయం కట్టుకున్నాడు, పవిత్రుడు అనుకుని పిలిచాడు. పిలిచి మీకేం కావాలన్నాడు. ఆయన దగ్గర ఎన్నో అడుగుదాం అనుకుని వెళ్ళాడు. ఒక్కసారి కాషాయ వస్త్రం కట్టుకునేటప్పటికి మనసు ప్రశాంతం అయిపోయింది. చిచి ఇవన్నీ నాకెందుకు, ఈ బట్ట ఒక్కటి చాలు నాకు అనుకున్నాడు. మహారాజా, యథార్థమునకు నేను కావాలని కాషాయం కట్టిన సన్యాసిని కాను, వైరాగ్యంతో కట్టలేదు. నీ దగ్గర పదార్థం తీసుకుపోదామని కట్టాను. ఏమో దీని శక్తి, ఈ కాషాయం కట్టి నీ దగ్గరికి వచ్చాను. నాకు అసలు దేని మీద ఆశ లేదు, పరమ వైరాగ్యంతో ఉన్నాను. మహారాజా నాకేం అక్కర్లేదు, ఈ బట్ట గౌరవం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసిందని నిజంగా సన్యసించి వెళ్ళిపోయాడు. ఆ బట్టకంత గౌరవం. అందుకే యావత్ ప్రపంచం ఎవరికి నమస్కరించిందంటే ఆ కాషాయం బట్ట కట్టినవాడు కనపడితే చాలు నమస్కరించింది ఈ దేశంలో. అందుకే అటువంటి శంకర భగవత్పాదులు ఈ దేశం యొక్క వైభవం కోసమని అన్నపానాదులకు లోటు లేని స్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించారు. సమస్త వైభవాలు కట్టపెట్టడానికి యోగ మార్గంలో కైలాసానికి వెళ్ళారు. పరమశివుడు అనుగ్రహించాడు, 5 స్ఫటికలింగములు అనుగ్రహించాడు. ఆ 5 స్ఫటికలింగాల్ని భారతదేశానికే తీసుకొచ్చారు తప్ప ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదు. 5 స్ఫటికలింగాల్ని తీసుకొచ్చి యోగలింగాన్ని కాంచీపురంలో ఉంచారు. భోగలింగాన్ని దక్షిణ భారతదేశంలో శంకర భగవత్పాదులు స్థాపించిన సార్వభౌమ పీఠం శృంగగిరి యందు ఉంచారు. వరలింగాన్ని నేపాల్లో ఉంచారు. ముక్తిలింగాన్ని కేదారంలో ఉంచారు. మోక్షలింగాన్ని చిదంబరంలో ఉంచారు. 5 శివలింగాల్ని 5 ప్రదేశాల్లో ఉంచారు. గృహస్థుకు అప్పచెప్తే శివలింగాలకి ఆరాధన సక్రమంగా జరుగుతుందో జరగదోనని ఇది తప్ప వేరొక కార్యం లేకుండా ప్రతిరోజు ఆ చంద్రమౌళీశ్వరుడికి ఆరాధన చెయ్యడమే ప్రధాన కర్తవ్యంగా పీఠాధిపతుల్ని నియామకం చేశారు. శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం శివ సంకల్పమస్తు. అంతటి మహాప్రాజ్ఞులు, అంతటి మహాపండితులు, అంతటి తపో దీక్షాపరాయణులు, అటువంటి మహావిద్వాంసులు, అసలు కామమన్నది పుట్టుకతోనే లేనివాళ్ళు, బ్రహ్మచర్యము నుండి సన్యసించినటువంటి మహాపురుషులు పుట్టి పరంపరాగతంగా పీఠాధిపత్యాలు వహిస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రధాన కర్తవ్యం ఒకటే, సాయంకాలం అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. ఇప్పటికీ శృంగేరి వారు ఎక్కడికన్నా బయలుదేరితే సాయంకాలం అయ్యేటప్పటికి గుడారం వేసేయాలి. ఒకవేళ అరణ్యంలో పెడుతున్నా సరే సాయంకాలం అయితే ఇక పీఠ పరివారం వెళ్ళదు, గుడారం వేసేస్తారు. ఆఖరికి అది హిమాలయ పర్వతాల్లో ఉండి నీరు ఇలా పడుతుంటే మంచుగడ్డ అయిపోతున్నంత చలైనా సరే అభిషేకం చేసి తీరవలసిందే. ఒకప్పుడు చంద్రశేఖర భారతీస్వామి వారికి 104 డిగ్రీలు దాటిపోయింది జ్వరం, ఒళ్ళు ఊగిపోతోంది వేడితోటి. శివలింగాన్ని అక్కడ పెట్టారు, భోగలింగాన్ని వచ్చారు, కూర్చున్నారు, అభిషేకం చెయ్యాలి, ఒళ్ళు వేడికి వణికిపోతోంది. పరివారం అన్నారు, ఇంత జ్వరంతో ఉన్నారు, ఇప్పుడు మీరు కూర్చుని అభిషేకం చేయకపోతే ఇబ్బందే ఉంది, ఇవాళకి మేము చేస్తామన్నారు. చటుక్కుని తిరిగి చంద్రశేఖర భారతీస్వామి అన్నారు, ఈ కాషాయం బట్ట ఏనాడు కట్టానో ఆనాడే శరీరానికి సంబంధించిన స్పృహ లేదు, కానీ ఈ పీఠం మీద నేను కూర్చుని ఉన్నంతకాలం నా ప్రధాన కర్తవ్యం చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడమే. అది చేస్తుండగా శరీరం పడిపోయినా పర్వాలేదు, శరీరం కోసం ఆరాధన మాత్రం మాననం అని చంద్రమౌళీశ్వరారాధన చేశారు. కాబట్టి షట్కాల పూజ కామకోటిలో ఇప్పటికీ అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఏ నివేదనలు చెయ్యాలో ఆ నివేదనలే వెళ్ళాలి చంద్రమౌళీశ్వరుడికి. అది కూడా మామూలుగా వంట చేయడం కాదు, వంట చేసేవాళ్ళు కూడా అంత గొప్పగా ఉంటారు. గారెలు నైవేద్యం చెయ్యాలి. ఒక కాలంలో గారెలు నైవేద్యం చెయ్యాలి అంటే ఎడం చేతిలో అరిటాకు పెట్టుకుని దానికి ఏదో ఇలా నెయ్యో నూనె రాసి మినప్పిండి పెట్టి కన్నం పెట్టి ఇలా కుడి చేతిలోకి తీసుకుని ఇలా నూనెలో వేస్తానంటే కుదరదు, ఎడం చేతి స్పర్శ తగలకూడదు. ఇలా చేతికే నెయ్యి రాసుకుని
పిండి మినప్పిండి ఇలా తీసి ముద్ద చేసుకుని చేతిలోనే ఇలా ఎగరేసి ఈ చేత్తో నొక్కి అంత్యంత సోయగంగా ఈ వేలుతో నొక్కాలి, లేకపోతే నొక్కకుండా వదిలి నూనెలో కదలాలి. ఒక్క కుడి చేత్తోటే గారె ఉండాలి. ఒకప్పుడు మహాస్వామి వారు పీఠంలో నైవేద్యానికి గారెలు ఉండేవాడిని, ఎలా వండుతావో చూపించు తర్వాత నియామకం చేస్తా అన్నారు. ఎడంచేతి స్పర్శ లేకుండా కుడి చేత్తో వేస్తేనే నైవేద్యం. నేను కామకోటి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వంట చేసే ఆయన్ని పిలిపించి ఆయన్ని చూసో నమస్కారం పెట్టా. మహానుభావ, ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఎడంచేత్తో ముట్టుకోకుండా చేస్తారు నైవేద్యాలన్నీ. అంత జాగ్రత్తగా చేసి వేసిన ఆసనం కదపరు. ఒక్కొక్కప్పుడు కంచిలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చేసేటటువంటి అభిషేకానికి చుట్టూ ఉన్న వేద పండితులు విసిగెత్తిపోతారు. ఇంకా ఆయనకి పరవశం కలిగిందంటే 2, 3 అయిపోతుంది మధ్యాహ్నం, అలా చేస్తూనే ఉంటారు. అప్పుడు దిగుతారు పీఠం మించి. అప్పుడు ఇంకా వచ్చిన వాళ్ళని చూస్తారు. ఆయన తినాలప్పుడు కానీ తినడానికి ఉండదు వేద విద్వాంసుడికి. ఎక్కడిది ఆ ఓపిక అంటే అటువంటి మహాత్ముల దగ్గర పెట్టి ప్రతిరోజు ఆ శివలింగాలకి అభిషేకాలు జరిగితే భరతమాత చల్లగా ఉంటుంది, ఈ దేశం చల్లగా ఉంటుంది. ఈ దేశంలో ఎవరికి అన్నవస్త్రాలకి లోటు రాకూడదు. దరిద్రమన్న మాట భావమునందు కానీ భక్తి ఎందు కానీ బాహ్యమునందు కానీ ఉండడానికి వీల్లేదు. అందుకే 5 శివలింగాలు తెచ్చి శంకర భగవత్పాదులు ఈ దేశంలో ఆరాధనకు అందించారు అంటే లింగస్వరూపము యొక్క వైభవం ఎంత గొప్పదో, లింగార్చన వైభవం ఎంత గొప్పదో, అందున స్ఫటికలింగ దర్శనం ఎంత గొప్పదో. శంకరులు తెచ్చిన 5 స్ఫటికలింగాలే. ఇప్పటికీ మహాజ్ఞానులైనటువంటి పీఠాధిపతులు చేసేటటువంటి అభిషేకం అంతా అంతే. శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి గారు అభిషేకం చేస్తుంటే చూడాలి, ఎంత మురిసిపోతారో. ఈ మధ్యనే కాదు విజయయాత్రకు వచ్చారు, ఆసనం ఇలా వేసి కూర్చున్నారంటే మోకాలు ఇలా కదపరు, అలాగే కూర్చుని అంత జాగ్రత్తగా అభిషేకం చేసి తెల్లటి బట్ట తీసి అప్పుడే పుట్టిన పసిపిల్లాడికి ఏదో 20 రోజులు అయిన తర్వాత అమ్మమ్మ స్నానం చేయించేటప్పుడు తన తొడల మీద బోర్లా పడుకోపెట్టి వీపు మీద పసుపు రాసి పరమ సౌకుమార్యంగా నీళ్లు పోసి ఎలా తలరుద్దుతుందో అంత జాగ్రత్తగా తెల్లబట్ట పెట్టి తుడుస్తూ వేదం చదువుతున్న విద్వాంసుల వంక చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ పరమ పారవస్యాన్ని పొందుతూ శివలింగాన్ని తుడిచి ఆ గంధపు ముద్ద తీసి దాని మీద పెట్టి మెల్లగా అద్ది దాని మీద కవచం పెట్టి 2 పువ్వులు పెట్టి పైకి లేవకుండా తీసుకెళ్ళి దాన్ని ఆ వెండి కవచంలోకి ఇమర్చేస్తారు అలాగే కూర్చుని. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆ శివలింగారాధన? ఎన్నాళ్ళు చేశారు మహాస్వామి? 13వ ఏట సన్యసిస్తే 87 ఏళ్ళు చేశారు. 87 సంవత్సరములలో ఆ అభిషేకం చేస్తుంటే వీణ పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుని వాయించేవారు నాదోపాసన చేయడానికి. మహాపురుషులైనటువంటి వారు చేసినటువంటి శివలింగారాధన చేతనే ఇప్పటికీ లోకము చల్లగా ఉండి వర్షాలు పడి మనందరం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామంటే వాళ్ళు చేసిన అభిషేకాలు. వాళ్ళు ఎన్ని మాటలు ప్రచారానికి వచ్చారు, వాళ్ళు ఎన్ని మాటలు పర్యటనలకు వచ్చారు అన్నది కాదు లెక్క. వాళ్ళు అక్కడ కూర్చుని చేస్తున్నారు కాబట్టి మనం అన్నం తింటున్నాం. వాళ్ళు అక్కడ కూర్చుని చేస్తున్నారు కాబట్టి వేదధర్మం నిలబడింది. వాళ్ళు అక్కడ కూర్చుని చేస్తున్నారు కాబట్టి యజ్ఞయాగాదులు నిలబడ్డాయి. దీనికంతటికీ పూర్వాంగం దిద్దినవారు శంకర భగవత్పాదాచార్య స్వామి. ఈ దేశం సుసంపన్నంగా ఉండడానికి వారు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ 5 శివలింగములను తీసుకొచ్చి సుసంపన్నం చేయడమే. అంత గొప్పది శివలింగం. ఆ శివలింగం పంచభూతముల మీద అధికారాన్ని కలిగి ఉంటుంది. అటువంటి శివలింగం శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పరవయిచు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఆయన ఎంత సంతోషపడిపోతాడంటేట, ఒరే వీడు నిజంగా నాకు పూజ చేయాలంటే వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అంటారు శంకర భగవత్పాదులు. వస్త్రోద్ధూత విధౌ, ఈశ్వరా మీకు పంచెల చాపు ఇవ్వాలంటే నేయగలిగిన సాలెవాడి లోకంలో లేడు. అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడికి పంచె నేయగలిగిన వాడేవారు. ఒకవేళ నేశాడు, పంచెల చాపు ఇవ్వడం అంటే మడత పెట్టి చేతికి ఇవ్వం, ఆయనకి మెడలో వెయ్యాలి. ఎక్కడ లేస్తావు, నీకు చెయ్యి ఎక్కడుంది, ఎలా వేస్తావు
అందుకే శంకరాచార్యులు వారు అన్నారు, శివ నీకు పంచనేసి అందించాలి అంటే నాకు కూడా శ్రీ మహావిష్ణువుల అనంత బాహువులని అప్పుడు పట్టుకొచ్చి నీ మీద వేస్తాను. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత. సూర్యభగవానుళ్ళ 1000 చేతులు నీకు వస్త్రం ఇస్తా. విష్ణువుల అనంతమైన వ్యాపకత్వాన్ని నీకు పూజ చేస్తా. అధాంగ పూజ చెయ్యాలి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. ఏమందుతాడని వేస్తావు? నాభిం పూజ ఆమె ఎక్కడందుతుంది ఆయన బొడ్డు, స్కందవు పూజ ఆమె ఎక్కడందుతాయి ఆయన భుజాలు, కంఠే పూజ ఆమె ఎక్కడందుతుంది ఆయన కంఠం, ఎక్కడందుతాయి ఆయన కళ్ళు, ఎక్కడందుతుంది ఆయన తల. ఎలా పూజ చేస్తావు? కాబట్టి నన్ను విష్ణువుని చెయ్యి. విష్ణువు అనంతమైన వ్యాపకత్వం ఉన్నవారు. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందంబే గలడు. దానవగ్రని వింటే అంటాడు కదూ, అంతటా ఉన్నాడు నారాయణుడు. కాబట్టి నన్ను విష్ణువుని చెయ్యి, అప్పుడు నేను నీకు పుష్పాలతో అర్చన చేస్తానంటారు. నిజంగా శివస్వరూపాన్ని ఆరాధన చేయడం అంత తేలికైన విషయమా? కాదు. కానీ ఇంత లింగాన్ని, నా 2 చేతులతో పట్టేటటువంటి లింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ శివలింగానికి నీళ్లు పోసేస్తే, పోసేయడం కూడా కాదు, అభిషేకము అంటే యథార్థమునకు స్నానము మంత్రసహితము. అందుకే స్నానం సమర్పయామి దగ్గరే కదా, ఆపోహిష్టామయో భవస్థాన భుర్చి రదాత నామహేరణాయ చిక్షసే యోవస్యవతమో రసస్తస్య భాజయితే హనః అంటూ అభిషేక మంత్రం కూడా నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అంటూ అష్టమానువాకం చెప్తున్నప్పుడు మరి నిజంగా అభిషేకం చెయ్యాలి అంటే నా చేతులలో పట్టే చిన్న శివలింగానికి చేసేస్తున్నావు. అసలు అభిషేకం చేయాలంటే ధారగా నీళ్లు పొయ్యాలి. పోనీ పోస్తాడా? ఏమైనా మనకి నీళ్లు లేనటువంటి జిల్లాల్లో ఉన్నామా? సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, అయినా సరే చేయడు. చిన్న గిన్నె పట్టుకుని అందులోంచి చెంచాతో తీసి ఇలా ఇలా అంటుంటాడు. వీడు అభిషేకం చేశాడా, నీళ్లు చల్లాడా ఆయన మీద? నీళ్లు చల్లాడు అంటే ఉపచారం చేయలేదు, అపచారం చేశాడు. అయినా ఆయన మురిసిపోతాట. పోన్లేరా పాపం, అభిషేకం అనుకున్నాడు కదరా, నువ్వెందుకు అలా అనవసరపు మాటలు మాట్లాడతావు, కోటేశ్వరరావు నోరు మొయ్యి అంటాడు. అని శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయించు. ఆయనేం తీసుకొచ్చి పత్రి ఏదో ఆ బిల్వాన్ని తీసుకొచ్చి ఆయన మీద వేయలేదు. ఆయన మీద ఇస్తే పరమ సంతోషంగా ఇలా తిప్పి 3 ఆకులున్నవి, చీడలేనివి, పీడలేనివి, పురుగులేనివి, సాలెపురుగు లేనివి, చక్కగా ఉన్నవి, శోభిస్తున్నవి తీసుకొచ్చి ఆయన మీద వెయ్యడం అంటే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ వీడు అలా తీసి రొట్ట వేసేశాడంతే. పైగా అంతకుముందు కింద దుప్పటి కూడా వేయకుండా మారేడు దళాలన్నీ తీసుకొచ్చి ముఖమంటపంలో పోసేశాడు. పృథివీకి ఎప్పుడో అయిపోయింది పూజ. అది పునఃపూజ అంతే. అయినా సరే ఇలా తీసుకొచ్చి పోసేసి శివలింగాన్నంతటినీ కప్పేసి వేడిలో ఆయన్ని కూర్చోపెట్టి ఉడకపెట్టేసి పొక్కులు వచ్చేట్టు చేసేసినా ఆ మాటలే అనద్దన్నాను కోటేశ్వరరావు. వాడేదో తెచ్చి వేశాడు పత్రి పూజతో, నువ్వెందుకు ఈ వంకర మాటలు? నేను సంతోషిస్తానంటాడు. నేను ఎంత సంతోషిస్తానో తెలుసా? కామధేనువు వానింటి గాడి పశువు, కామధేనువును పట్టుకెళ్ళి వాడి పశువుల కొట్టంలో కట్టేస్తాను. అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు, కల్పవృక్షాన్ని తీసుకెళ్ళి వాడి ఇంట్లో మల్లె చెట్టు కింద పాతి పెడతాను. దేనికి? ఉపచారానికి కాదు, అపచారానికి. అంతటి భోళాశంకరుడు. భోళాశంకరుడు అంటే అమాయకుడు కాదు. మన భక్తి చూసి పాపం వాడికి ఏం వచ్చులేరా అని పొంగిపోతాడంతే. నిజంగా మనవాడు ఎంత ఉంటాడు, వాడి కాళ్ళు ఎంత ఉంటాయి? ఇంతంత కాళ్ళు. ఏదో ఇంట్లో బొమ్మలు వేస్తారే కృష్ణాష్టమికి లోపలికి వస్తున్న కృష్ణుడి కాళ్ళు, అంతంత కాళ్ళు. వాడు వచ్చి తాతగారిని కాళ్ళు తొక్కుతానంటాడు. కొడుకు వచ్చి కాళ్ళు గట్టిగా పడితే ఆయనకి కాళ్ళ నొప్పులు తీరుతాయి. వీడు వచ్చి తాతగారు కాళ్ళు తొక్కుతానంటాడు. ఎందుకు? తాతగారికి అది చెప్తారని. అని వాడు కాళ్ళు ఎక్కి తాతగారండి చెప్పండి ఓ ఓ ఓ అంటుంటాడు. అంటే మొదలెట్టండి అని. తాతగారు ఏదో కథ మొదలు పెడతాడు. మహాభారతంలో ఒరే ధర్మరాజు ఎందుకు అంత గొప్పవాడో తెలుసా చెప్తుంటే వీడు నడుస్తూ ఉంటాడు. తాతగారికి తామలపాకులు పరుస్తున్నట్టు ఉంటుంది. తమలపాకులు పరుస్తున్నట్లుగా ఉంది కదా అని, వీరే నువ్వు దిగు, నువ్వు వద్దురా అంటాడా? అసలు నిజంగా కొడుకు బలమైన చేతులతో కాళ్ళు పట్టినప్పుడు కలిగినటువంటి సుఖం కన్నా పరమ ప్రేమగా మనవడొచ్చి కాళ్ళు తొక్కుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అది నిజంగా ఉపచారమా? కథ చెప్పించుకుందామని తొక్కుతున్నాడు. అయినా ఊరే పడిపోతావు జాగ్రత్త సుమా అని చెయ్యిచ్చి తాతగారి చెయ్యట్టుకుని వాడు తొక్కుతూ ఉంటే తాత మురిసిపోతాడు. అలా తాతలకు తా ముద్దు తాను అబ్బాయి మేనమామల ముద్దు మేలైన ముద్దు. అలా పోన్లేరా వాడు ఎంతో ప్రేమతో వచ్చాడురా, ఏదో పట్టుకొచ్చి రొట్ట నా మీద వేసాడుగా, నీకెందుకు బాధ
అని పరవశించిపోతాట. అంటే అంత భక్త సులభుడు. అందుకే కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్య మిథ్యాకృతిం నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర శివా త్వమే మనశ్చాతక అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. కారుణ్యామృతవర్షిణం, కరుణ అనే అమృతాన్ని వర్షించేస్తూ ఉంటాడు. కాబట్టి శివలింగారాధనము చేత అంతటి మహాద్భుతమైన వైభవం చేకూరుతుంది. అసలు శివలింగారాధనలో ఉండేటటువంటి ఒడుపు, మెళకువ, అసలు శివలింగాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క పదార్థంతో తెలిసి కానీ తెలియక కానీ ఆరాధన చేసినా, అది ఆయన మీద పడినా, అది పట్టుకెళ్ళినా ఎంతంత ఫలితాలు వస్తాయో, అసలు ఆ శివాలయ వైభవం ఏమిటో, శివలింగము యొక్క గొప్పతనం ఏమిటో, శివాలయ ప్రదక్షిణ విధి ఎలా ఉంటుంది, ఈ విశేషాల గురించి ఆ ఈశ్వరుడు నా చేత పలికించినంత మేర విజ్ఞాపన చేస్తాను.